రాష్ట్ర వ్యాప్తంగా గత నెల చివరి వారంలో అట్లాగే ఈ నెల బుధ గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూడినటువంటి వడగళ్ల వాన మూలంగా పెద్ద ఎత్తున రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బపడింది. మొత్తంగా చూసుకున్నప్పుడు చేతికొచ్చే పంట, కోత దశకు వచ్చిన పంట మొక్కజొన్న కావచ్చు, వరి, మామిడి, ఈ 3 రకాల పంటలకు పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది. అంతేకాదు ఇలా రైతాంగం కౌలు తీసుకున్న రైతులు మరింత పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. గత నెలలో సర్వే చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నిన్న చెప్పినటువంటి మాట ఏంటంటే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎకరానికి 10,000 కాదు, ఏ మూలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పెట్టుబడి కూడా 30,000 నుంచి 40,000 అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 10,000 ఏ మూలకు సరిపోవు. వరికి సంబంధించింది కానీ, మొక్కజొన్నకు సంబంధించింది కానీ, మామిడికి సంబంధించింది కానీ అనేక ఆశలు పెట్టుకొని 4 రూపాయలు వస్తాయి, కుటుంబం బతుకు వెల్లదీస్తాయని చెప్పేసి అనుకున్న సమయంలో అకాల వర్షాలు ఏదైతే ఉందో దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి, ఈ బడ్జెట్ నుంచెల్లే ఇవ్వాలని చెప్పేసి, ఈ బడ్జెట్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది గతంలో అయినట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించాలి. ఆ సర్వేల ఆధారంగా ఈ రైతాంగానికి మొత్తం కూడా డబ్బులు ఇవ్వాలని, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము రైతులను కోరుకుంటున్నాం. అంతేకాదు ఏదో మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చూపెట్టాలి. ఆచరణలో చూపెట్టి దాదాపుగా రాష్ట్రంలో 20,000 ఎకరాలకు పైగానే నష్టం జరిగిందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా ఉంది. కానీ వాస్తవంగా ఇది 30 నుంచి 40,000 ఎకరాల వరకు కూడా నష్టం జరిగిందని చెప్పేసి ఎక్కడికెక్కడ వార్తలు వస్తున్నాయి, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కాబట్టి అన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, అట్లాగే వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు జరపాలి, రైతాంగానికి న్యాయం చేయాలి. లేకపోతే మొత్తం కూడా ఇప్పటికే రైతు ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పెరిగిపోయినాయి, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇవి కనుక నష్టపరిహారం కనుక గీయకుంటే మరింత ఆత్మహత్యలు పెరిగే విధంగా ఉంటుంది తప్ప తగ్గించే విధంగా ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి, వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. చెల్లిస్తేనే ఈ వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయంలో రైతులు కొత్తగా వచ్చి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని మొత్తం వదిలిపెట్టి పట్టణాలకు వలస వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వలసలు నివారించాలన్నా ఇవన్నిటికీ మూలంగా ఉన్నటువంటి ఏదైతే పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా పంటల బీమా పథకం లేదు. పంటల బీమా పథకం లేకపోవడం మూలంగా మొత్తంగా పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నష్టపరిహారం రావట్లేదు కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. అది మండలాల వారీగా, గతంలోనే మండలాలు కాదు, గ్రామాలు కాదు, ఇప్పుడు సర్వే నెంబర్ యూనిట్ ఆధారంగా ఏదైతే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఆ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి రైతాంగం మొత్తం కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది.